హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. 21వ శతాబ్దంలో తల్లిదండ్రులు పిల్లలు మధ్య చిచ్చు రేపుతున్నటువంటి ఒకే ఒక్క అంశం ప్రేమ. మీ పిల్లలు చేజారిపోతున్నారేమో చూసుకోండి. ప్రేమ 2 అక్షరాల ఈ పదం ఇప్పుడు ప్రాణాలను బలికోరుతుంది. అపురూపమైన జీవితాన్ని ఆనందంగా ప్లాన్ చేసుకోవాలనే చాలామంది ఆశల్ని అడియాసలు చేస్తూ కన్నీటిని వారి జీవితంలో మిగుల్చుతుంది. పరిణితి చెందని వయసు వలన పక్కదారి పట్టించే మనసు వలన కోటి ఆశల జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. చాలామంది సోషల్ మీడియా ప్రాబల్యం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో యువతీ యువకులకు దొరికే ఆనందం గురించి తప్ప ఆ వెనుక జరిగే అనర్థాల గురించి ఎవరూ ఆలోచించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మొదలయ్యే ప్రేమ కథలు చాలా వరకు తప్పుడు ఫలితాలను ఇస్తున్నా, అలాంటి వార్తలు పదే పదే మనం వింటున్నా యువతీ యువకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇందుకు ప్రధానంగా ముఖ్యం. అమ్మాయిలు, అందులోనూ టీనేజ్ యువతులు ప్రేమ వల్ల చిక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో స్కూల్ రోజుల్లో మొదలైన ప్రేమ ఇంటర్ స్థాయికి వచ్చేసరికి వికృత రూపం దాల్చి యువతీ యువకుల ప్రాణాలు బలిగొన్న సంఘటనలు భావి భారత పౌరుల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. తెలిసి చేసిన తెలియక చేసిన వయసులో మొదలవుతున్న ఈ ప్రేమ జీవితాన్ని తెలుసుకునే లోపు అగాధాల్లోకి వారి జీవితాన్ని నెట్టేస్తుంది. తల్లిదండ్రుల అతి ప్రేమ గారాబాలు కూడా ఇందుకు ప్రధాన కారణం. టీనేజ్ వయసులోనే మొబైల్ ఫోన్లు, బైకులు కొనిపెట్టే తల్లిదండ్రులు వారిపై ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. బైక్ కొనివ్వడం మాత్రమే ప్రేమ కాదు, ఆ బైక్పై ఆ కుర్రవాడు ఎలా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు అనేవి గమనించాలి. అలాగే మొబైల్ ఫోన్స్ కొనిచ్చేవారు ఆ మొబైల్ ఫోన్స్ పిల్లలను ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో కట్టడి లేని ఇంటర్నెట్ వల్ల పోర్న్ సైట్స్, సోషల్ మీడియా వంటివి పిల్లల జీవితాలపై దాడులు చేస్తున్నాయి. నేటి తరం పిల్లలకు చాలామందికి 10 ఏళ్ల వయసు నుండే పోర్న్ సైట్స్కి అలవాటు పడిపోతున్నారు, బానిసలుగా మారిపోతున్నారు అంటూ ఇటీవల వచ్చినటువంటి కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు కళ్ళు తెరవాల్సిన విషయమే. అంతేకాదు, రహస్యంగా వీడియోలు తీసి ఈ సైట్స్లో అప్లోడ్ చేయడం కూడా పిల్లలు చేస్తున్నారనే విషయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. చిన్ననాటి నుండి పిల్లలపై ప్రేమ వ్యక్తం చేస్తూ హద్దులు దాటకుండా చూసుకోవాలి. మనం కట్టడి చేస్తున్నా వాళ్ళకు మనపై ప్రేమ తగ్గకుండా వాళ్ళను మంచి కోసమే మనం ఇలా చేస్తున్నాం అనేది వారు తెలుసుకునేలాగా పెంచడం ముఖ్యం. ఇది కాస్త కష్టమైన విషయమే కావచ్చు, కానీ నిపుణుల సలహాలు తీసుకోవడం, పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తూ పెంచడం వల్ల వారిని ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. ఏది నిజమైన ప్రేమ, ఏది వంచే ప్రేమ అనేది అర్థం చేసుకోగల మెచ్యూరిటీతో కూడిన ఆలోచనలతో వారి మేధాశక్తిని నింపినప్పుడు ప్రేమ అనే దానిపై వారికి ఒక అవగాహన వస్తుంది. నటన ఏది నిజం ఏది అనేది వారు సులభంగా అర్థం చేసుకోగలరు. అలా అర్థం కాకపోయినా మెచ్యూరిటీతో ఆలోచించే వాళ్ళు జీవితంలో ఒక స్పష్టతతో ఉండటం వలన ఎదుటి వాళ్ళు ప్రేమించినా నటించినా ప్రేమ పేరుతో వంచినా పెద్దగా నష్టం జరగదు. సమాజంలో జరుగుతున్న మంచి చెడుల గురించి, దూసుకెళ్తున్న టెక్నాలజీ గురించి, వినూత్న ఆవిష్కరణల గురించి వారు ఆలోచించేలా చేయడం వలన ఆ మెచ్యూరిటీని వారిలో పెంచడంతో పాటు పనికిమాలిన ఆలోచనలు వారికి దూరంగా చేయవచ్చు. ఏదైనా తల్లిదండ్రులు, గురువుల చేతిలోనే ఉంటుంది. ఎందుకింత స్పష్టంగా తల్లిదండ్రులు, గురువులు అంటున్నానంటే, విద్యార్థికి మొదటిగా తల్లి ఒడి నుంచి తన జీవితం ప్రారంభమవుతుంది. తరువాత ఒక ఉపాధ్యాయుడి చేతిలోకి వెళ్తుంది. అతని నుంచి తన తర్వాత మాత్రమే తర్ఫీదు పొందిన తర్వాత మాత్రమే ఒక విద్యార్థి సమాజంలోకి అడుగులు వేస్తాడు. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు, గురువు కనుక తలుచుకుంటే ప్రతి వారికి ఒక ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.